హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 కవాసకి KLX 230. ఈ వెహికల్కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఆఫ్ రోడ్లో నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇంజన్ విషయానికి వస్తే 233cc 2 valves ఎయిర్ కూల్డ్ SOS ఇంజన్ అయితే ఇచ్చారనమాట. 19 PS పవర్, 19 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే వెహికల్ చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఒకసారి ఆఫ్ రోడ్లో నేను రైడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. గేర్లు కొద్దిగా హార్డ్గా ఉన్నప్పటికీ మనకి ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి అలాగే ఉంటుంది అనమాట. అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఎలా అనిపించిందో మీకు చెప్తాను. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 290mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఇదే ఈ వెహికల్లో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మీకు 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 220mm సస్పెన్షన్ ట్రావెల్తో కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో ఉంది. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. 223mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. సో మీరు పెద్ద పెద్ద జంప్స్ చేసినా సరే ఈ వెహికల్ మీద ఏమీ కాదనమాట. సో సస్పెన్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. దాని గురించి కూడా మనం ఆఫ్ రోడ్లో వెళ్తూ మాట్లాడుకుందాము. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు, అది మీరు గమనించాలి ఈ వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు. ఫ్రంట్ మీకు 90/90 21 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి ఈ టైర్స్ అయితే మీకు ఉపయోగపడతాయి అనమాట. బ్లాక్ ప్యాటర్న్ టైర్సే. బ్యాక్ సైడ్ మీకు 100/90 18 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ అయితే ఆఫ్ రోడ్లో చాలా బాగుంటుంది. లేదు నాకు ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు గ్రిప్ కావాలి అనుకుంటే మీరు నాబీ టైర్స్ కూడా ఈ వెహికల్కి వేయించుకోవచ్చు అనమాట. ఇంకా చాసిస్ విషయానికి వస్తే మంచి చాసిసే యూజ్ చేశారు. హై టెన్సిల్ పెరిమీటర్ ఫ్రేమ్ అనమాట. మీరు పెద్ద పెద్ద జంప్స్ చేసినా సరే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఫ్రెండ్స్, ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 255mm అయితే ఇచ్చారు. సో మీకు ఇక్కడ చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కాదు కదా, ఇంకా ఎంత పెద్ద రాళ్ళు వచ్చినా సరే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సీట్ హైట్ కూడా మీకు చాలా ఎక్కువ అయితే ఉంది. 880mmతో లభిస్తూ ఉంది. సో నేను ఎక్కి చూపిస్తాను, చూడొచ్చు మీరు ఇక్కడ. నేను 5'8" పైనే హైట్ ఉంటాను. నాకైతే కాళ్ళు మరీ ఫ్లాట్ ఫుట్ అయితే అవ్వలేదు, కానీ ఓకే నేనైతే మేనేజ్ చేయగలను. నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. కనీసం 5'7", 5'8" హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. 7.5 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. వెయిట్ విషయానికి వస్తే అల్ట్రా లైట్ వెయిట్ అనమాట. 139 kgలో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా మీ ఇష్టం బ్రో, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు దీన్ని. ఫ్రెండ్స్, ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకుందాము. కవాసకి KLX 230 మీకు 2 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. ఇది నార్మల్ KLX 230 అనమాట. ఇంకొకటి RS అని చెప్పేసి ఉండిద్ది. అందులో హెడ్ లైట్ అయితే ఏమీ రాదనమాట. దాని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇందులో హెడ్ లైట్ అయితే ఉంది. ఇది రోడ్ లీగల్ అనమాట. హ్యాపీగా మీరు రోడ్ల మీద ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. LED హెడ్ లైట్, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ప్రైస్ కట్ చేయకుండా మనకి హాలోజన్ లైట్ అలాంటివి ఏం తీసుకురాలేదన్నమాట. LED హెడ్ లైట్ తీసుకొచ్చారు. నైట్ టైం విజిబిలిటీ అంటే చాలా బాగుంటుందని నేను చెప్పను, ఎందుకంటే చిన్న లైటే కదా, మీరు కావాలంటే సపరేట్గా లైట్స్ పెట్టించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. డిజైన్ అయితే బాగుంది, కానీ ఇది బల్బ్ టైల్ లైట్ అయితే ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. వీటిని LEDకి అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. ఫ్రెండ్స్, ఇది రోడ్ లీగల్ వేరియంట్ కాబట్టి మనకి కన్సోల్ అయితే వస్తూ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ అయితే ఉంది, అలాగే మనకి క్లాక్ అయితే ఇచ్చారు. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. ఇక్కడ మీకు సిగ్నల్ లైట్ ఇండికేటర్ అయితే ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది, అలాగే మీకు మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. ఇటువైపున మీకు ABSకి సంబంధించిన ఒక ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉందన్నమాట. 2 రీసెట్ బటన్స్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్గా ఉంది కన్సోల్ అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు సీట్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్ ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే సీట్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ లాంగ్ థిన్ సీట్ అయితే ఇచ్చారు. అంత వైడ్ అయితే ఏమీ ఉండదన్నమాట. సో మీరు ఇక్కడ కూర్చుంటారు, ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా ముందుకైతే జరగచ్చు, బ్యాక్ సైడ్కి అయితే జరగచ్చు అనమాట. సోలోగా వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ షూట్ లొకేషన్కి నాతో పాటు షోరూమ్ నుంచి ఒక పర్సన్ అయితే వచ్చారనమాట. సో ఇద్దరు కూర్చొని అయితే మేము వచ్చాం. సో నాకైతే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కంఫర్ట్ ఓకేగా ఉన్నప్పటికీ ఎక్కువ దూరం అయితే వెళ్ళలేము అనమాట. 5-10 కిలోమీటర్ల వరకు అయితే మేనేజ్ చేయొచ్చు. అలాగే మనకి బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో ఇది కొద్దిగా సపోర్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మీకు శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మీకు రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఓపెన్ టీత్ ఫుట్ పెక్స్ లాగా అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇది కొద్దిగా చిన్నగా ఉంది. కీ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. సో మనకి చాలా బేసిక్ కీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుందాము. హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని పక్కన రెడ్ కలర్లో మీకు డెడికేటెడ్గా ABSని ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. దాని తర్వాత మీకు సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. చాలా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఈ వెహికల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో 233cc ఇంజను,
అలాగే మీకు 19 PS పవర్ 19 Nm టార్క్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఈజీగా 35 కిలోమీటర్స్ అంటే సూపర్ అనమాట. హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే ప్రజెంట్ 2 కలర్స్లో మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకటేమో గ్రే కలరు, ఇంకోటి గ్రీన్ కలరు. సో మనతో గ్రీన్ కలర్ అయితే ఉంది. ఎక్కువ మంది కవాసకి అంటే గ్రీన్ కలరే పర్చేస్ చేస్తారు. నాకు కూడా ఈ గ్రీన్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి చాలా ఎక్కువ ప్రైస్లో మనకి ఈ వెహికల్స్ అయితే లభించాయి కదా. సో మన ఇండియాలోనే ఈ వెహికల్స్ తయారు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి 2,43,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను షూట్ చేసే టయానికి ప్రైస్ అయితే ఎంత ఉంది, కానీ 2027 మోడల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఒక 33,000 రూపాయల దాకా ప్రైస్ పెరిగిందంట. 2,75,000 రూపాయల మధ్యలో మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. 33,000 రూపాయలు ఎందుకు పెరిగిందంటే కవాసకి కేర్ అని చెప్పేసి ఒకటి మీకు షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇందులో మీకు ఫ్రీ సర్వీసెస్ అయితే ఏమీ ఉండవు. సర్వీసింగ్కి తీసుకెళ్ళినప్పుడల్లా 5,000-6,000 రూపాయల దాకా కాస్ట్ అవుతుందన్నమాట. సో మీరు 33,000 రూపాయలు పెట్టి ముందే కవాసకి కేర్ తీసుకుంటే మీకు కొంతవరకు అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సో అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సో ముందే మీరు కొనుక్కోవాలనుకుంటే కవాసకి కేర్ వెహికల్తో పాటు 2,75,000 రూపాయల దాకా అయితే మీకు నియర్లీ అవుతుందన్నమాట. లేదు నాకు ఆప్షనల్ అది అవసరం లేదనుకుంటే మాత్రం 2,43,000 రూపాయలు మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పెట్టేస్తాను, విజయవాడ కవాసకి అనమాట. సో వాళ్ళకి కాల్ చేస్తే మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తారు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 70,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ముందే ప్రీ బుక్ చేసుకోవాలంట. 15,000 రూపాయలు మీరు బుకింగ్ అమౌంట్ అయితే ఇస్తే వాళ్ళు బుక్ చేస్తారు. 2 to 3 months టైం పట్టిద్దంట. ప్రస్తుతానికి ఇది 2026 వేరియంట్ కదా. సో మీరు బుక్ చేసుకుని వెహికల్ తీసుకునే టైంకి 2027 వేరియంట్ అయితే ఇస్తారనమాట మీకు. సో నాకు కూడా ఈ వెహికల్ అయితే చాలా బాగా నచ్చింది. నేను కూడా బుక్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. కొద్దిగా ఆలోచించి మీ అందరికీ ఒక క్లియర్ కట్గా ఎందుకు ఏంటనేది ఒక వీడియో చేసిన తర్వాత నేను బుక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. సో ఫైనల్లీ KLX 230 వెహికల్ని రైడ్ చేయబోతా ఉన్నాను. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. సో 880 mm సీట్ హైటు. నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి బ్రో, కొంచెం అటు ఇటుగా అంతే. సో 5'8" పైన హైట్ ఉంటా నేను. 139 kgs లైట్ వెయిట్ ఉంది వెహికల్ అయితే. సూపర్. క్లైమేట్ కూడా చాలా బాగుంది. చాలా హైట్లో కూర్చొని నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది. సన్న సీట్ అనమాట, స్లిమ్ ఉంది సీట్ అయితే. సీటు కొద్దిగా మెత్తగానే అనిపిస్తుంది నాకు. బై రోడ్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇంజన్ మరీ అంత స్మూత్ అయితే లేదు, ఇది ఒక టైప్ ఆఫ్ స్మూత్నెస్ అనమాట. సో ఎప్పుడు మనం టెస్ట్ రైడ్ చేసే రోడ్డుకే వెళ్తున్నాము. ఇందాక నేను ఇటువైపు KTM అడ్వెంచర్ 350 వేసుకుని వచ్చాను అనమాట. సో చూద్దాం, ఆ వెహికల్ అయితే కొద్దిగా వెయిట్ ఉంది, దాంతో కంపేర్ చేసి ఇది ఎలా పెర్ఫామ్ చేసిద్దో. సో ఆఫ్ రోడ్లోకి అయితే వచ్చేసాము. రిలాక్స్డ్గా కూర్చొని మీరు ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. స్పీడ్గానే వెళ్దాం. ఓ మై గాడ్. ఓ మై గాడ్, సస్పెన్షన్ మామూలుగా లేదు అసలు. అల్ట్రా లైట్ వెయిట్ ఉంది వెహికల్. ఇంకా ఇలాంటి రోడ్స్కి నాబీ టైర్స్ అయితే సూపర్ అనమాట. అసలు 19 PS పవర్ 19 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది. అసలు ఇది మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది నాకైతే. ట్రాన్స్మిషన్ అయితే కొద్దిగా హార్డ్గానే ఉంది, బ్యాటరీ స్మూత్ అయితే ఏమీ లేదు. క్లచ్ అయితే స్మూత్గానే ఉంది. సూపర్ బ్రో, అసలు కాంప్రమైజ్ అవ్వట్లా. సో అసలు చూసారా, 70 kilometers పైన నేను స్పీడ్ వెళ్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది. సస్పెన్షన్ అయితే కొద్దిగా హార్డ్గా ఉందన్నమాట, కొంచెం హార్డ్ అంతే. కానీ ఇట్లాంటి ఆఫ్ రోడ్లో మీకు ఈ టైర్స్ అయితే నాట్ గుడ్ అనమాట.
అంత కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు. స్కిడ్ అయిపోయి కింద పడిపోతానేమో అనిపిస్తుంది నాకు. కానీ మీరు నాబీ టైర్స్ వేసుకుంటే మీ ఇష్టం, ఇంకా రెచ్చిపోవచ్చు. ఇది కూడా బాగానే మేనేజ్ చేస్తుంది. సూపర్ ఉంది. సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. 4:15 అయితే టైం అవుతుంది. లైట్గా వాన పడుతుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అలాగే లంచ్ కూడా చేయలేదు. ఎందుకంటే వాన పడితే మళ్ళీ మన షూట్ డిస్టర్బెన్స్ అయిద్దేమో అని చెప్పేసి లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవేమీ చేయకుండా నేను షూట్ చేస్తున్నాను. హ్యాండిల్ గ్రిప్ అయితే చాలా బాగుంది. షోరూంలో RS వెహికల్ అయితే ఉందంట, 1,90,000 రూపాయలు. సో అది కొనుక్కోవాలంటే అది రోడ్ లీగల్ కాదనమాట. బట్ అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే రోడ్ లీగల్. హ్యాపీగా మనకి నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది కాబట్టి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వేసుకొని వెళ్ళిపోవచ్చు. మనకి సస్పెన్షన్ ట్రావెల్ అయితే సేమ్ ఉండిద్ది. కాకపోతే దాంట్లో ABS కూడా ఏమీ రాదనమాట. యాక్చువల్లీ ఆఫ్ రోడ్లో వెళ్ళడానికి ABS అయితే ఏమీ అవసరం లేదనుకోండి. సో మన ఓన్ వెహికల్ వచ్చిన తర్వాత ఇంకా మంచి స్టంట్స్ అయితే వేద్దాం. ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇది కదా నేను కోరుకునేది. ఇలా ఉండాలి అడ్వెంచర్ చేయాలంటే, ఆఫ్ రోడ్లో బైక్ రైడ్ చేయాలంటే ఇట్లా ఉండాలన్నమాట. అసలు బ్రేక్స్ అయితే టూ గుడ్ బ్రో. ఫ్రంట్ మనకి 290mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా. సో చిన్న డిస్క్ బ్రేక్స్ ఎట్లా అనుకున్నాను, కానీ బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఆఫ్ రోడ్లో మ్యాక్సిమం మనం బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేకే యూజ్ చేస్తాము. బ్రేక్స్ కూడా సూపర్ అనమాట. ఇంకా సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. అబ్బో, అసలు ఇన్నాళ్ళు నేను ఎందుకు కొనుక్కోలేదా అని చెప్పేసి బాధపడుతున్నాను. ఇంకా మీ ఇష్టం బ్రో. నేను ఎట్లా రైడ్ చేస్తున్నానో మీరు చూసారు కదా. అసలు అదిరిపోయింది. ఇంకా ఇంట్లో డిస్కషన్ స్టార్ట్ చేయాల్సిందే, వెహికల్ బుక్ చేయాల్సిందే. ఇన్నిట్లో ఎటువంటి ఎలక్ట్రానిక్స్ అయితే ఏమీ లేవు బ్రో. క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ ఇవేమీ లేవు. రా మిషన్ అనమాట. సస్పెన్షన్ భలే ఉంది. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, అసలు ఇంజన్ పుల్ కూడా చాలా బాగుంది. ఈజీగా 100 క్రాస్ అయిపోతుంది బ్రో. నేనైతే ఇక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేకపోతున్నాను. ఓకే, ఇక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఈ వెహికల్ని ఒక ఆడుకోవచ్చు అనమాట, అడ్వెంచర్ ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు. సో టెస్ట్ రైడ్ చేసినది కొనుక్కోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఆఫ్ రోడ్లో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేశాను అనమాట. ఇంత అల్ట్రా లైట్ వెయిట్ వెహికల్ ఆఫ్ రోడ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ఫస్ట్ నుంచి కూడా నాకు లైట్ వెయిట్ ఉన్న వెహికల్ ఆఫ్ రోడ్లో ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగా ఇష్టం అనమాట. సో ఎట్టకేలకు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు మొత్తం చూశారు కదా. సో లైట్ వెయిట్లో నేను ఆఫ్ రోడ్కి ఒక వెహికల్ తీసుకెళ్ళాలి అనుకుంటే మీకు ప్రస్తుతానికి ఇది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనమాట. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ప్రైజెస్ అయితే డే బై డే మనకి పెరిగేదే కానీ తగ్గేది అయితే ఏమీ లేదు. సో 2,43,000 రూపీస్లో ప్రజెంట్ మీరు అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.